తెలంగాణలో సంక్రాంతి సినిమాల టికెట్ ధరల వ్యవహారం ఇప్పుడు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తోంది. హైకోర్టు విచారణ తర్వాత బంతి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టులోకి వెళ్ళింది. ఇప్పుడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. భారీ బడ్జెట్ పండుగ సీజన్లో రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలు ఇప్పటికే హోంశాఖ సెక్రటరీని కోరారు. అయితే గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన కొన్ని పరిమితులను హోంశాఖ ప్రస్తావించింది. దీంతో టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదంటూ గతంలో సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని కోరుతూ వేరువేరుగా పిటిషన్లు వేశారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల కోసం హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించేలా హోంశాఖ కార్యదర్శికే సూచించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పును ఆ చిత్రాల వరకే పరిమితం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది నిర్మాతలకు ఒక రకంగా ఊరటనిచ్చే అంశం. హైకోర్టు నుంచి స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు తుది నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీనే. టికెట్ల రేట్ల పెంపు కోసం తన దగ్గరకు రావద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే స్పష్టం చేయడంతో హోంశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, ఇప్పుడు కోర్టు ఏమో ఓకే చెప్పింది, బట్ గవర్నమెంట్ ఏమో గతంలో నో అంది. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటి మధ్య క్లాష్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏం జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే ప్రతిసారి ఒక భారీ బడ్జెట్ సినిమా విడుదలవుతున్నప్పుడు టికెట్ల రేట్లు పెంచాలి, మేము బడ్జెట్ ఎక్కువ చేసుకున్నామో ఆ లాస్ని కవర్ చేసుకోవడం కోసం టికెట్ల పెంపుదల మాకు అత్యవసరం అని నిర్మాతలు కోర్టుకు వెళ్ళటము, గవర్నమెంట్ వాళ్ళకి టికెట్ల రేట్లకి అనుమతి ఇవ్వటము, ఆ తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్ళి దాన్ని అడ్డుకోవాలని చూడటము, కోర్టు పలు దఫాలుగా వాటిని విచారించిన నేపథ్యంలో ఇలాంటి మెమోలు ఎందుకు ఇష్యూ చేస్తున్నారని గవర్నమెంట్ని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రతి సినిమాకి ఇలా పెంచాలి అనేది నిర్మాతలు అడగటం కరెక్ట్ కాదు. టికెట్ల పెంపుదల కోసం రావద్దు అంటూ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్మాతలు అందరికీ చెప్పినా అది ఒక్కోసారి అది ఆచరణ సాధ్యం కావట్లేదు. ఒక్కోసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు తెలవకుండానే ఈ టికెట్లకి అనుమతులు ఇచ్చారు అని చెప్పడం కూడా మనం చూసాం గతంలో. అయితే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ టికెట్ల పెంపుదలని ఒకవేళ అంగీకరిస్తే అందులో 20% కార్మికుల కోసం వెచ్చించాల్సిన అవసరం ఉన్నది, అలా చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఒక రూలింగ్ పాస్ చేశారు. అయితే ప్రతిసారి ఇలాంటి వాదనలు రావటము, ఒకళ్ళు ఒక రకంగా చెప్పడం, మరొళ్ళు ఒక రకంగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఒకే దశలో ఒక పాలసీ అంటూ గవర్నమెంట్కి ఒక పాలసీ అంటూ ఉండాలి. దాన్ని ఎందుకు అమలు చేయటం లేదు అనేది ఆ సంబంధిత అధికారులకు మాత్రమే తెలుసు. అయితే ఈసారి మాత్రం బాల్ మాత్రం హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టుకు చేరింది. అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఒకవేళ ఈ సినిమాలకు గనక టికెట్ పెంచితే ప్రతి సినిమాకు పెంచాల్సి వస్తుంది, అలాంటి నిర్ణయం తీసుకుంటారా? లేదు అంటే ఒక బడ్జెట్ రేంజ్ ఉన్న సినిమాలకి ఇంత రేటు వరకు, ఇంత పర్సంటేజ్ వరకు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు అని ఒక కామన్గా ఒక జీవో ఇష్యూ చేస్తారనేది వేచి చూడాలి. ఏది ఏమైనా ఈ రాజాసాబ్, మనశంకర వరప్రసాదులకు టికెట్ల రేట్లు పెంపు మాత్రం ఆ నిర్మాతలకి కొద్దిగా ఊరట ఉంటుంది. మరొక వర్గం చెప్తున్న విశేషం ఏంటంటే, ఒకవేళ ఈ టికెట్ల రేటు వల్ల నిర్మాతలకు స్వల్పంగా లాభం ఉంటుందేమో కానీ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు మాత్రం ఫుట్ఫాల్స్ తగ్గటం వల్ల కొద్దిగా నష్టం వస్తుంది అని మరొక వర్గం చెప్తుంది. చూడాలి, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని హోంశాఖ సెక్రటరీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏ నిర్ణయమైనా ఈరోజు సాయంత్రం రేపు పొద్దుటి వరకు వెలువడే అవకాశం చాలా మెండుగా ఉన్నాయి.